హాయ్ అండి. ఇది సోమవారం తీసిన మినీ వ్లాగ్. పిల్లల్ని స్కూలుకి పంపించేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకొని ఇక్కడ తోడు వేయడానికి పాలైతే కాగబెట్టేశాను. ఇంకో సైడ్ అన్నం అవ్వడానికి స్టవ్ పైన బియ్యం పెట్టేశానండి. ఇవాళ చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఏం కర్రీ చేయాలా అని ఆలోచిస్తుంటే పప్పే వచ్చిందండి ఫైనల్‌గా. ఈ సమ్మర్‌లో ఫస్ట్ టైమ్ చేస్తున్న మామిడికాయ పప్పండి. మా కాయగూరలమ్మాయమైతే మామిడికాయలు తెచ్చింది. మామిడికాయ పప్పుకైతే స్టవ్ పైన పెట్టేసుకొని ఇంకో సైడ్ చిన్నోడికి ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేశాను బాయిల్ అవ్వడానికి. టైం దొరికినప్పుడల్లా ఇలా ఎల్లిపాయలైతే ఒలిచి పెట్టుకుంటానండి నేను. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. మనకు వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. ఈజీగా అవుతుంది వర్క్ చేయడం కూడా. పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు రామ్ తిరువాత పెట్టేశాను. మార్కెట్ నుంచి స్ట్రాబెర్రీలు తెచ్చానండి. చిన్నోడైతే స్ట్రాబెర్రీలు చూసిన తర్వాత మిల్క్ షేక్ కావాలని అడిగాడు. ఇంక వాడి కోసం మిల్క్ షేక్ అయితే చేసి స్కూల్‌కి తీసుకెళ్ళాను. నేను కూడా కొంచెం అయితే టేస్ట్ చేసేసానండి. టేస్ట్ చాలా బావుంది. ఇవాళ లంచ్‌లోకైతే వేడి వేడిగా వైట్ రైసు, మామిడికాయ చేసిన పప్పు, చిన్నోడికేమో ఒక బాయిల్డ్ ఎగ్గు, ఇక్కడేమో చిక్కుడుగాయ ఫ్రై, చిన్నోడికి కారం లేని పప్పు. ఫైనల్‌గా సమ్మర్ అయితే స్టార్ట్ అయితుంది కదా! చల్ల చల్లని పెరుగు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.